నోర్మయ్. ఆ హిట్లర్ గారితో మాట్లాడి వాడి చెల్లెలు నాకిచ్చి పెళ్లి చేస్తాం అనుకుని లక్షలు నీ బ్యాంకులో డిపాజిట్లు కట్టాను. ఇప్పుడు గుడ్లు పొదిగిన కోడిలా కూర్చుని నా డబ్బుకి ఇంట్రెస్ట్ ఇస్తున్నావు కానీ మా పెళ్లి పట్ల ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పుండు మీద రాసుకోవడానికి నూనె లేదురా మగడ అంటే బూరులోండి పెట్టమని అంట నీలాంటి వాడి. నా పెళ్లికే ఠికానా లేక నేను ఏడుస్తుంటే నీ పెళ్ళి అక్కడ చేయను రా. తిరుపతి గుడిలో చేయొచ్చు కదా. నిన్ను నమ్ముకునే లాభం లేదనుకుని నా ట్రయల్స్ నేను చేసుకుందాం అనుకుంటే ఆ హిట్లర్ గారు నన్ను కనపడిన చోటల్లా పిచ్చగొట్టుడు కొడుతున్నాడు రా. కొట్టవలసిందేరా. మరి లేకపోతే నీ చేత ఫిక్స్డ్ డిపాజిట్లు కట్టించి నువ్వు ఇంత గొప్పవాడివని మా బావకి చూపించి మా మరదల్ని కట్టి నిన్ను నా చుట్ట ముక్కని చేద్దామనుకుంటే నువ్వు చుట్ట ముక్కలాగా ఈ లోపల మొత్తం అంతా అయ్యో అయ్యో అన్నా కుయ్యో అన్నా నీ బతుకు నుయ్యే. నీ చప్పుడి మూతి మా బావగాడి మనసులో ముద్ర పడిపోయింది. ఒక పని చేస్తే ఏమిటి? నా మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని షేపులు మార్చేస్తే. షేపులు మార్చడానికి ప్లాస్టిక్ సర్జరీ ఎందుకురా? మా బావగాడి దగ్గరికి వెళ్ళు, నీ ఫేస్ నిజంగానే మార్చేస్తాడు. ఇప్పుడు నేను ఎందులో దూకి చావాలి? ఆల్మెట్టి డ్యామ్ లో దూకి చావు. అదెప్పుడు కంప్లీట్ అవుతుంది? నువ్వు చచ్చినప్పుడు. అయ్యో పొద్దునే లేచి ఎవరి మొహం చూసారా ఏంటో. ఒరేయ్ నువ్వేంట్రా మళ్ళీ ఎదవ నస? దశ కాదు గస. ఆ హిట్లర్ గాడు వచ్చేస్తున్నాడు. అమ్మో రేయ్ తట్టిరికిన దొర. అలాగే అన్నపోతా. ఎలా బావున్నావా? అంతొద్దు. ఏం బావా బావున్నావా? ఇది చాలు. ఎవడి ఎదవా? అదే నేను అడుగుతున్నాను. ఇంత చండాల మొఖం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు బావా. ఈ మొహాన్ని చూసావా? ఈ మొహాన్ని మాత్రం చాలా సార్లు చూసినట్టుగా ఉంది. ఎక్కడ చూశాను చెప్పమా? అద్దంలో. కరెక్ట్, అద్దంలో. ఎవడు వీడు? నా ఫ్రెండే కాంతారావు అని. అడుగుతుంది వాడి అడ్రస్. నేను వెతికి తెస్తాను బావా. నువ్వు నా రూమ్ లో నా సీట్ లో కూర్చో ప్లీజ్. జోక్ కాదుగా?